మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజే మన ఆంధ్రప్రదేశ్లో విబిజి రామ్జీ పథకాన్ని కేంద్ర మంత్రివర్యులు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ప్రారంభోత్సవం చేయబడ్డది. ప్రతి రైతు పంట పండిస్తున్నప్పుడు రైతులు చాలా కష్టపడతా ఉన్నారు, కూలీలు దొరక చాలా ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం చాలా ఆలోచన చేసి ఏ విధంగా అనుసంధానం చేయాలి, ఏ విధంగా ముందుకు పోవాలనే ఆలోచనతోనే రైతులు పంట పండిస్తున్నప్పుడు రైతులకు ఏది పనిహార పథకం ఏదైతే ఉందో హాలిడే ఇచ్చేసి ఈ వీళ్ళు బయటికి పోకుండా రాజధానికి రాకుండా పనిచేయాలనే ఉద్దేశంతోనే వాళ్ళకు హాలిడే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పనికి ఆహార పథకం ఏదైతే ఉందో గతంలో 100 రోజులు ఇచ్చిన పనికి ఆహార పథకాన్ని 125 రోజులు పెంచడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ వేతనాలు కూడా పెంచడం జరిగింది. సుమారు 309 రూపాయల నుంచి 450 రూపాయల దాకా పెంచడం జరిగింది. తెలుగు దక్షిణ రాష్ట్రాల్లో తీసుకుంటే పుదుచ్చేరిలో 468, తమిళనాడులో 465 దాకా పెంచడం జరిగింది. తెలంగాణ విషయంలో తీసుకుంటే 309 రూపాయల దాకా పెంచడం జరిగింది. అదేవిధంగా విబిజి రామ్జీ ఏదైతే ఉందో వికసిత్ భారత్ అని ఈ కార్యక్రమాన్ని దేశం మొత్తం మీద ఏ విధంగా డెవలప్ చేయాలి, గ్రామ పంచాయతీ ఏ విధంగా డెవలప్ చేయాలి, ఏ విధంగా ముందుకు పోవాలనే ఆలోచనతోనే 17,000 కోట్ల రూపాయలు అదనంగా పెంచిన దాఖలాలు ఉన్నాయి. గతంలో 80,000 కోట్లు ఉండే దాన్ని 97,000 కోట్లు పెంచడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే రాష్ట్రాన్ని షేర్ చేయడం. సుమారు ఏంటంటే ఒక 1000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తే 400 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలి. ఇద్దరిని షేర్ చేయాలి. గతంలో కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఈ 15th ఫైనాన్స్ అమౌంట్ ఏదైతే వచ్చిందో ఈ రోజు నుంచి 16th ఫైనాన్స్ అమౌంట్ వచ్చింది. 1090 కోట్లు మనం లాస్ కావడం జరిగింది. దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? కాంగ్రెస్ పార్టీని ఒకటే అడుగుతా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం వచ్చే నిధులు 1090 కోట్లు ఈరోజు లాస్ కావడం జరిగింది. ముఖ్యమంత్రి గారు బాధ్యత వహిస్తారా, లేకుంటే దానికి తగిన మంత్రితో శాఖ బాధ్యత వహిస్తారా అని ఒకటే అడుగుతా ఉన్నా. దున్నపోతు మీద వాన పడ్డట్టు 1000 కోట్లు పోయిందంటే ఎంత డెవలప్మెంట్ పోయిందో దీన్ని బట్టి ఆలోచించుకోవాలి. అదేవిధంగా ప్రధానమంత్రి సడక్ యోజన కింద 65,000 కిలోమీటర్లు శాంక్షన్ అయితే ఇంతవరకు దాని యూటిలైజేషన్ మన తెలంగాణలో కేవలం 5-6 కిలోమీటర్లే తీసుకోవడం జరిగింది. వీళ్ళంతా ఏముందంటే ఇక్కడ ఏ మంత్రికి సఖ్యత లేదు, గతి లేని సంసారం చేయొచ్చు కానీ శుద్ధి లేని సంసారం చేయొద్దు. ఒక్కసారి కోఆర్డినేషన్ మీటింగ్ లేదు, క్యాబినెట్ మీటింగ్ లేదు, రివ్యూ మీటింగ్ లేదు. ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తూ ఉన్నాయి, దీన్ని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి, కేంద్ర ప్రభుత్వం నిధులు వచ్చినప్పుడు ఏ విధంగా యూటిలైజ్ చేసుకొని దాన్ని సవినయంగా మిగతా రాష్ట్రాలు ఏ విధంగా యూటిలైజ్ చేసుకొని ఇంకా ఎక్సెసివ్ నిధులు తీసుకుంటా ఉన్నారో మనం లాస్ అవుతున్నా కానీ దున్నపోతు మీద వాడబడ్డట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను. విబిజి రామ్జీ ఏదైతే ఉందో గతంలో నరేగా ఉన్నది పనికి ఆహార పథకం కింద 8.5 కోట్లు 8,50,00,000 పని దినాలైతే కేవలం 8 కోట్ల రూపాయలే 8 కోట్ల పని దినాలు యూటిలైజ్ చేసుకొని 50 లక్షల పని దినాలు మనం లూజ్ కావడం జరిగింది. అంటే పేదలకు ఏం చెప్తా ఉన్నారు? బిలో పావర్టీ వాళ్ళని ఎబో పార్టీ ఏ విధంగా తీసుకొస్తారు? మరి ఏ విధంగా ఇన్కమ్ ప్రూఫ్ కావాలి, ఏ విధంగా పర్చేసింగ్ పవర్ వేయాలి, ఏ విధంగా రైతులను మనం ముందు తీసుకోవాలి, ఏ విధంగా కూలీలను పైకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే వాళ్ళు మంచి పథకం తీసుకురావాలని. ఇప్పుడు కొత్తగా ప్రతి ఒక్కరికి ఎవరైతే ఉన్నారో పనికార పథకానికి వాళ్ళందరికీ ఫేస్ రీడింగ్ అయినా మ్యాపింగ్ అయినా వీళ్ళు పెట్టి డీబీటీ ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అమౌంట్ ఇవ్వడానికి కూడా కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం తీసుకురావడం జరిగింది. గతంలో మీరు చూసారు, చాలా మంది ఏంటంటే పేర్లు రాసుకొని డబ్బులు మధ్యలో దళారీలు డబ్బులు కొట్టేస్తూ ఉంటాయి. ఈ డబ్బులు దళారీ కొట్టేయకుండా ఒరిజినల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అమౌంట్ చేరాలని, అదేవిధంగా ఇంకా దీనికి ఏం చేసిన పనికార పథకానికి మహిళా మండలి భవనాలైనా, స్కూల్ బిల్డింగ్స్ అయినా, స్కూల్ కంపౌండ్ వాళ్ళైనా, లేదా గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ అయినా
అదేవిధంగా అంగన్వాడీ బిల్డింగ్స్ అయినా ఇంకా పాఠశాల కొత్తగా ఈ విధంగా తీసుకొచ్చి వెబ్సైట్ కూడా తీసుకొచ్చి వెబ్సైట్లో ప్రతిరోజు ఏమేమి పనులు చేస్తూ ఉన్నాం, ఎట్లా చేస్తూ ఉన్నాం, ఏ విధంగా ముందు తీసుకుపోవాలి అనే రకంగా చాలా బ్రహ్మాండంగా తీసుకురావడం జరిగింది. బ్రహ్మాండంగా తీసుకొచ్చినందుకు మన తరఫున మంత్రిత్వ శాఖకి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని విషయాన్ని తీసుకొస్తాయి 17,000 కోట్లు దేశం మొత్తం మీద ఇంక్రీజ్ చేస్తే తెలంగాణకు 3,369 కోట్లు ఇంక్రీజ్ చేయబడ్డాయి. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఇప్పుడు 3,825 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి రాబోతా ఉన్నారు. దీని కింద 40% కింద వీళ్ళు అమౌంట్ పెడితే 2,500 కోట్లు, 2,550 కోట్లు పెడితే సుమారు ఇవన్నీ క్లబ్ చేస్తే 6,350 అంటే సుమారు 6,500 కోట్లతోని మనం 12,000 గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో 12,000 గ్రామ పంచాయతీల కింద దానికి అన్ని డెవలప్ కావడానికి చాలా సహకారం ఉంది. అదేవిధంగా మీరు చూస్తూ ఉన్నారు ఈ 2026 నుంచి 2031 వరకు ఈ ఏది మున్సిపాలిటీలైనా మిగతా వానికైనా సుమారు 10,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే కేటాయిస్తుందో కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులతోని రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్ ఇవ్వకుండా కొన్ని నిధులు వెనుకపోతా ఉన్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నిధులు వెనుకపోయినాయి 1,090 కోట్ల రూపాయలు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. దాన్ని క్లబ్ చేసి మరి లోకల్ బాడీస్కి ఇస్తారా అని డిమాండ్ చేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారిని ఒక్కరిని అడుగుతా ఉన్నా, 1,000 కోట్లు మీరు ఏదైతే లాస్ అయిందో యూటిలైజ్ సర్టిఫికేట్గా దాన్ని మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా మరి ఆ అమౌంట్ 1,000 కోట్లు దాన్ని భర్తీ చేసి ఇస్తారా అని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాను. మరి ఏమాత్రం ప్రేమ ఉంది మీకు లోకల్ బాడీస్ మీద, గ్రామ పంచాయతీల మీద, మున్సిపాలిటీ మీద 1,000 కోట్లు వెనుకపోయినా కానీ అధికారులను ఇంతవరకు పనిష్మెంట్ తీసుకోకపోవడము, రాజకీయ నాయకులు ఇంతవరకు నిమ్మకు నీరెత్తినట్టు రాజకీయ నాయకులు ఉన్నారు. మినిస్టర్లు అయితే వాళ్ళకేం తెలియనట్టే ఉన్నది, దున్నపోతు మీద వాన పడ్డట్టు. ముఖ్యమంత్రి గారు కోరేది ఏంటంటే ఈ 1,000 కోట్లు అదనంగా మీరు యూటిలైజేషన్ సర్టిఫికెట్ మరియు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వనందుకు ఇవన్నీ క్లబ్ చేసి గ్రామ పంచాయతీలకైనా మున్సిపాలిటీకైనా ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా కేంద్రం నుంచి వచ్చే నిధులు ఏవైతే ఉన్నాయో 16 ఫైనాన్స్ అమౌంట్ కూడా మీరు చూస్తూ ఉన్నారు. గతంలో కూడా ఎంత ట్రాన్స్పరెంట్గా డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ప్రధానమంత్రి సడక్ యోజన కింద ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుతా ఉన్నాను, మంత్రులతో రివ్యూ మీటింగ్ పెట్టి గ్రామ పంచాయతీ సడక్ ప్రధానమంత్రి సడక్ యోజన ఏదైతే ఉందో దానికి ఎక్కడెక్కడ మనకు రోడ్స్ లేవు, ఏ విధంగా రోడ్స్ లేవు, దీన్ని యూటిలైజేషన్ చేసుకోవాలి. 65,000 కిలోమీటర్ల రోడ్స్ అయినాయి. దీన్ని కూడా మన తెలంగాణలో ఎంత యూటిలైజ్ చేసుకుంటే, ఎందుకంటే ఎక్కడెక్కడ రోడ్స్ లేవు, ఏ విలేజ్ లేదు, ఏ తండాలు లేదు, ఆ తండాలన్నిటికీ కూడా ఈ రోడ్స్ వేయాలని, అదేవిధంగా దీన్ని ముందుకు సాగాలని నేను భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.